మీరైతే ఇప్పుడు కూడా కొంతమంది ఇక్కడ గొడ్డలి పార్టీకి పనిచేసే వాళ్ళు ఉన్నారు. ఆత్మవిమర్శ చేసుకోండి. రాష్ట్ర ప్రయోజనాలు కావాలన్నా, మీరు మీ పిల్లలు బాగుండాలంటే గొడ్డలి పార్టీ లాభం లేదని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా. ఈరోజే దగ్గర 300 కోట్ల రూపాయలు మొదటి విడత పునరావాస కార్యక్రమం కింద డబ్బులు రిలీజ్ చేశారు. ఇంకొక నెలలో 600 కోట్లు రిలీజ్ చేసి ప్రతి ఒక్కరికి పునరావాసం కల్పించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నాను. ఇంకొక పక్క మొత్తం కలిసి 1,19,000 ఎకరాలు స్టేజ్ 1లో ఇస్తాం. స్టేజ్ 2లో 2 లక్షల ఎకరాల పైన 3,28,000కి ఇస్తాం. మొత్తం మీరు చూస్తే 4,37,000 ఎకరాలకు నీళ్లు ఇచ్చే అవకాశం ఉంది. ఇది తప్పకుండా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే నేను మిమ్మల్ని కోరేది, మీరు కూడా ఆలోచించాల్సింది, నేను ఎన్ని మంచి పనులు చేసినా దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత మీలో ఉండాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక పక్కన మీరు చూస్తే దీంతో నేను వదిలిపెట్టడం లేదు. ఈ జిల్లా బాగుపడాలంటే మీ ఆదాయం పెరగాలి. మీ ఆదాయం రైతులు పెరగాలంటే వారసత్వంగా వేసే పంటలు వేస్తే లాభం లేదు, వరి ధాన్యం లాభం లేదు, లేకుంటే పొగాకు లాభం లేదు. చాలా ఇబ్బందులు వస్తున్నాయి. అందుకే రాయలసీమకు ప్రకాశం జిల్లాలో ఉండే మార్కాపురం కూడా కలిపి ఒక ప్రత్యేకమైన ప్రాజెక్టు తీసుకొచ్చాం. ప్రపంచానికి ఒక గ్లోబల్ హబ్గా, హార్టికల్చర్ హబ్గా దీన్ని తయారు చేస్తాం. దానికి మీ మార్కాపూర్ జిల్లాను కూడా ఇంక్లూడ్ చేశాం. 1,00,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెడతాం. 40,000 కోట్ల రూపాయలు ప్రభుత్వం పెడుతుంది, కేంద్రం రాష్ట్రం కలిపి. 60,000 కోట్ల రూపాయలు ప్రైవేటు పెట్టుబడులు పెడతారు. ఇప్పుడే అశోక్ రెడ్డి గారు చెప్పారు, ఇక్కడ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్స్ వస్తాయి. రామాయంపట్నం బ్రహ్మాండమైన పోర్ట్ వస్తుంది. ఇండస్ట్రీస్ కూడా వస్తే ఈ ప్రాంతం నుంచి వేరే ప్రాంతానికి పోయే పని లేకుండా వేరే ప్రాంతం నుంచి అవసరమైతే ఇక్కడ ఉద్యోగాలకు వచ్చే పరిస్థితి తొందరలోనే వస్తుంది. 201 క్లస్టర్స్ ఏర్పాటు చేస్తాం. 5,869 విలేజ్ల్ని ఇందులో అనుసంధానం చేస్తాం. 303 మండలాలు, 10 జిల్లాల్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడుతున్నాం. ఈరోజు మీరు ఇంకొక పక్కన చూస్తే ఇక్కడ మొత్తం ప్రాజెక్ట్ అంతా కూడా ఫేజ్ 1లో 72 క్లస్టర్లు, ఫేజ్ 2లో 67 క్లస్టర్స్, ఫేజ్ 3 62 క్లస్టర్స్ మొత్తం పెడుతున్నాం. ఇక్కడికి వచ్చినప్పుడు మార్కాపురం మొత్తం మీ గిద్దలూరు నియోజకవర్గం ఫేజ్ 1లో 56 RSKస్ని 9,000 హెక్టార్లో హార్టికల్చర్ ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నాం. 9,000 అంటే 9 × 2.5 దగ్గర 24,000 ఎకరాలు హార్టికల్చర్ వస్తుంది. మీరు సిద్ధంగా ఉంటే చరిత్ర తిరగ రాయబోతున్నామని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అది కూడా ప్రపంచమంతా అధ్యయనం చేస్తున్నాం. దీనికి అవసరమైన నిపుణులు పెట్టుకున్నాం. ఎలాంటి పంటలు వేయాలి, స్వీట్ ఆరెంజ్ వేయాలన్నా, నిమ్మ వేయాలన్నా, లేకుంటే బనానానా, లేకపోతే జాస్మినా, పొమగ్రనేటా, ఈ ల్యాండ్స్ దేనికి సూటబుల్, ప్రపంచంలో దేనికి రేట్లున్నాయి, అవన్నీ కూడా అధ్యయనం చేసి ఎప్పటికప్పుడు మీ అందరికీ సజెషన్స్ ఇస్తాం. దీన్ని మీరు కానీ సరిగా అవలంబిస్తే నేను ఇంకొక ప్రాజెక్టు కూడా తీసుకొచ్చాను. మార్కాపూర్ జిల్లాకి మా ఆడబిడ్డలకు హామీ ఇచ్చాను. ఇంటింటికి కొళ్ళాయి ద్వారా నీళ్ళు ఇస్తాను, ట్యాప్ వాటర్ ఇస్తానని హామీ ఇచ్చాను.
ప్రతి ఒక్కరికి 2 ఏళ్లలో మీ ఇంట్లో కొళాయి పెట్టి శాశ్వతంగా నీళ్లు ఇచ్చే బాధ్యత, ఆ నీళ్లు కూడా నల్లమల సాగర్ నుంచి నీళ్లు ఇచ్చే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అంటే నీళ్లు ఇంటింటికి వస్తాయి, పట్టణ ప్రాంతాల్లో కూడా వస్తాయి, మీ భూములకు నీళ్లు వస్తాయి. జిల్లా ఇచ్చా, ఇప్పుడే రెవెన్యూ డివిజన్ కావాలన్నారు, అవసరమైతే రెవెన్యూ డివిజన్ కూడా శాంక్షన్ చేస్తాం. అదే సమయంలో మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తున్నా, ఇంకా కొన్ని కోరికలు చాలా కోరాడు. గిద్దలూరు టౌన్లో రోడ్లు అవన్నీ అడిగాడు, నీళ్లన్నీ ఇస్తున్నాం, దానికి కూడా కొంత డబ్బులు ఇచ్చి అవి కూడా చేస్తాం. కానీ మిమ్మల్ని నేను కోరేది ఒకటి, ఇన్ని పనులు చేసి మీలో ఒక ఆలోచన విధానం రావాలి, మీలో ఒక మార్పు రావాలి. ఎప్పుడు కూడా నేను ఎప్పుడు చూసేవాడిని, మార్కాపూర్ ప్రాంతం ఒకసారి గెలిపిస్తారు, రెండోసారి పక్క చూపు చూస్తారు. నేను బాగా డెవలప్ చేయడం, మళ్ళా మీరు పక్క చూపు చూస్తే నా పనంతా వైకుంఠపాళి కావడం, పైకి తీసుకుపోవడం, మళ్ళా కిందికి రావడం. మీరు ఒకసారి ఆలోచించండి. గుజరాత్ రాష్ట్రం ఉంది, నరేంద్ర మోడీ గారు ముఖ్యమంత్రి అయ్యారు, 3 సార్లు గెలిచారు. 25 సంవత్సరాలుగా వాళ్లే గెలుస్తున్నారు, వాళ్లే నెంబర్ 1 అయ్యారు. నేను హైదరాబాద్ 9 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉంటే అక్కడ వేసిన ఫౌండేషను దేశంలోనే అతిపెద్ద ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. ఎక్కువ తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. నివాసయోగ్యమైన పట్టణం హైదరాబాద్ పట్టణం. నేను ఇప్పుడు అమరావతి ప్రపంచ నగరంగా, మీరందరూ మెచ్చే నగరంగా, మన పిల్లలకు ఉద్యోగాలు కల్పించే నగరంగా, నివాసయోగ్యమైన నగరంగా నెంబర్ 1 రాష్ట్ర రాజధానిగా చేయాలనుకుంటున్నాను. హైదరాబాద్ బ్రౌన్ ఫీల్డ్ సిటీ నేనే డెవలప్ చేశా. బెంగళూరు నేచురల్ గా డెవలప్ అయింది, వాళ్ళు గర్వంగా చెప్పగలుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మీరు ఎక్కడికి పోయినా నా రాజధాని అంటే, మీ రాజధాని అంటే అమరావతిని కాళ్ళరు ఎగరేసి చెప్పే పరిస్థితి రావాలి. దిక్కుమాలిన గొడ్డలి పార్టీ మొట్టమొదటిసారిగా ఒప్పుకున్నారు. హైదరాబాద్ అసెంబ్లీలో అమరావతి నాకు అబ్జెక్షన్ లేదన్నారు. అక్కడి నుంచి డెవలప్ చేసి కుట్రలు బన్నారు. అన్ని తట్టుకొని ప్రపంచంలో ఎక్కడా జరగలేదు, మీరు గుర్తుపెట్టుకోవాలి. 29,000 మంది రైతులు, 33,000 ఎకరాల భూమి స్వచ్ఛందంగా రాజధానికి ఇచ్చి ల్యాండ్ పూలింగ్ లో భాగస్వాములు అయ్యారు. నేను డబ్బులు ఇవ్వాలా, సంవత్సరం ఇంత డబ్బులు మీకు వేస్తా, డెవలప్ చేసిన తర్వాత కొంత భూమి తిరిగి మీకు ఇస్తా, అది అమ్ముకుంటే మీకు ఆదాయం వస్తుందని ఒక్క మాట చెప్తే నా మాట మీద విశ్వాసం పెట్టి సపోర్ట్ చేశారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయాం, 3 ముక్కలాట ఆడారు, 3 రాజధానులు అన్నారు. ఏమైందని అడుగుతున్నా, రాజధాని వచ్చిందా నేను అడుగుతున్నా. 5 ఏళ్లు కాలక్షేపం చేశారు. మళ్ళీ ఈరోజు ఓడిపోయిన తర్వాత వాళ్ళల్లో పరివర్తన మారలేదు, మారదు. కుక్క తోక ఎప్పుడూ వంకరే. మీరు ఎంత పట్టి కట్టేసినా వదిలిపెడితే మళ్ళా వంకరేది తిరుగుతూనే ఉంటుంది. మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, నేను కాబట్టి భరించా. ఎవరి కోసం భరించాను? మీకోసం భరించాను. నేను ముఖ్యమంత్రిగా ఉంటే బాబాయిని చంపి నా చేతిలో కత్తిపెట్టి సాక్షిలో నారాసుర రక్త చరిత్రను రాస్తే మీరు కూడా నమ్మి ఓట్లేస్తే ఈ గిద్దలూరులో కూడా నేను ఓడిపోయి పెద్ద మెజార్టీతో ఓడిపోయాం. మళ్ళీ ఈ రోజు మీరు గెలిపించారు. 65,000 ఓట్లతో అప్పుడు ఓడిపోతే తిరిగి చరిత్ర రాశారు మీరు. అంటే మోసాలు చేయడంలో దిట్ట. మీరు ఆ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఈ రోజు మళ్ళీ నిన్న వచ్చి అంటున్నారు మ్యావిగన్ అంట.
అమరావతికి చట్టం కూడా రాజ్యసభలో అయిపోయింది, ఎవరు మార్చలేరు. మళ్ళీ మార్చాలంటే పార్లమెంట్లో అందరూ ఆమోదించాలి. ఇప్పుడు అంటాడు దాన్ని నేను ఒప్పుకోను, మ్యావిగన్ పెడతానని. ఆ మ్యావిగన్ నాకేం అర్థం కానీ మీకు అర్థమైందా? ఏం మా ఆడబిడ్డలు జంజీ మీకు అర్థమైందా? మీకు అర్థమైందా? పెద్దలు చిన్న పిల్లల్ని అడిగినా చీ కొడతారు, అవునా కాదా? చీ కొడతామని చేతులు పైకెత్తండి. ఇలాంటి బాధ్యత కలిగిన రాజకీయ పార్టీలు బాధ్యత లేకుండా ఆ పార్టీని అడ్డబెట్టుకుని ఇష్టానుసారంగా చేయడం. నా దేశ పోలవరాన్ని పూర్తి చేయాలి, మీ పిల్లల్ని బాగా చదివించాలి, మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి, పెట్టుబడులు తేవాలి, నీళ్లు తేవాలి. నిన్నే నేను తుంగభద్ర డ్యామ్ దగ్గరికి వెళ్ళాను. ఒక గేటు కొట్టుకోబోయింది. ఇమ్మీడియట్గా అప్రమత్తమై ఆ గేట్ని సరిచేశాం, మనమే చేశాం. 33 గేట్లు మార్చమన్నారు, మార్చాం. కర్ణాటక ఆంధ్రప్రదేశ్ 2 రాష్ట్రాలు కలిసి చేశాం. నిన్నే ఇనాగరేట్ చేశాం. కేంద్ర మంత్రి వచ్చారు, తెలంగాణ కర్ణాటక ఆంధ్ర ముగ్గురు చీఫ్ మినిస్టర్ కలిసాం. మేము ముగ్గురం ఒకటి ఆలోచించాం, నలుగురం కలిసి కేంద్రం సహకరించాలి, మనం కూడా సహకరించాలి. 3 రాష్ట్రాల్లో ఉండే రైతుల యొక్క ఇబ్బందులు దృష్టిలో పెట్టుకొని వాళ్ళ లాభం కోసం పనిచేద్దామని మేము ఒక నిర్ణయం చేశాం. ఈరోజు అందుకే నదుల అనుసంధానం, గంగా కావేరి కావాలి. గంగా కావేరి అయ్యే లోపల గోదావరి కావేరి చేయాలని నిన్నే ప్రపోజల్ పెడితే అది ఎంతవరకు వస్తుందో నాకు తెలియదు, కానీ నేను పెట్టిన ప్రపోజల్ అయితే వెలుగొండ పూర్తి అవుతా ఉంది, నల్లమల సాగర్ పూర్తి అవుతా ఉంది. గోదావరి నీళ్లు తీసుకొచ్చి నల్లమల సాగర్ లో పెట్టి నల్లమల సాగర్ నుంచి మళ్ళీ శ్రీశైలానికి నీళ్లు ఎక్కించి అక్కడి నుంచి రాష్ట్రం మొత్తం తీసుకుపోవాలని. ఆ నీళ్లు గాని శ్రీశైలానికి పోతే తెలంగాణ శ్రీశైలం నుంచి నాగార్జున సాగర్ నుంచి నీళ్లు వాడుకోవచ్చు. అక్కడి నుంచి నేరుగా నీళ్లు వదిలిపెడితే సోమశిల, కందలేరు, అక్కడి నుంచి కావేరికి కూడా పోతాయి. ఎవ్వరూ కడుపు ఇవ్వాల్సిన పని లేదు, ఎవరికి కడుపు నొప్పి రావాల్సిన పని లేదు. ఇది అందరికీ ఆమోదయోగ్యం కావాలి. నదుల అనుసంధానం, ఈ రాష్ట్రాలకు శ్రీరామ రక్ష. అన్ని రాష్ట్రాలు కలిసి పనిచేసుకుంటే మన రైతాంగానికి న్యాయం చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా మీకు ఒక్క విషయం చెప్తాను, మీరు కూడా ఆలోచించుకోవాలి. పై నుంచి నీళ్లు తెస్తాం. ఈ సంవత్సరం వాతావరణం యొక్క సమస్య వల్ల, ఎల్లినో వల్ల ఎక్కడికక్కడ వర్షాలు పడడం లేదు, నదుల్లో నీళ్లు రావడం లేదు. ఇది పెద్ద సమస్య. ఒకవేళ వర్షం వచ్చిన అతివృష్టి, ఒకే దిక్కడ కుంభవృష్టి, వేరే ప్రాంతాల్లో వర్షాలు పడని పరిస్థితి. దీనికి కారణం కూడా మనం ఒకసారి అధ్యయనం చేసుకొని ఎక్కడికక్కడ పర్యావరణాన్ని పరిరక్షించుకునే బాధ్యత మనందరిపైన ఉంది. మన ఊర్లో పడిన నీళ్ళని మనం భూగర్భ జలాలుగా మార్చాలి. నేను ముఖ్యమంత్రిగా చాలాసార్లు పనిచేశాను. ఇంకుడు గుంతలు దూవితే ఎగతాళి చేశారు, చెక్ డ్యాములు కడితే ఎగతాళి చేశారు, ఈరోజు ప్రాజెక్టులు కడితే సహకరించరు. కానీ ఎవరిని చేసినా పర్వాలేదు, నేను అనుకున్న సిద్ధాంతం ప్రకారం ప్రతి ఒక్కరికి తాగునీళ్ళు ఇవ్వాలి, పరిశ్రమలకు నీళ్లు ఇవ్వాలి, సాగునీరిచ్చి ఈ రాష్ట్రాన్ని బాగు చేయడం కోసం అన్ని విధాలా ముందుకు పోతానని మరొక్కసారి హామీ ఇస్తున్నాను. ఈరోజు ఇక్కడ నేను జలధార కార్యక్రమం పెడితే అన్నమయ్య జిల్లా తర్వాత మార్కాపురం జిల్లా చాలా బాగా పనిచేస్తున్నారు. కలెక్టర్ని అభినందిస్తున్నా. ఇంకో పక్క ఈరోజు మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, కులం, మతం, ప్రాంతం అని వర్గం ఒక్కొక్క పక్క పెట్టి కుట్రలు చేస్తున్నారు. కులం తిండి పెడదు, మతం మనకు నీళ్లు ఇవ్వదు, కానీ మన నమ్మకం. కానీ సమస్యలు పరిష్కారం చేసేది సమర్థవంతమైన ప్రభుత్వం పరిష్కారం చేస్తుంది.
ప్రజలందరూ కలిస్తే మన భవిష్యత్తు బంగారు భవిష్యత్తు అవుతుంది. కొంతమంది ఇలాంటి పెట్టి రెచ్చగొట్టాలని ప్రయత్నం చేస్తున్నారు. ఆ విషయం కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మొన్న విజయవాడలో ఒక జరగరాని సంఘటన, నేను ఎప్పుడు కూడా ఇలాంటి సమర్థించను. జరిగితే దాని కుల రంగు పుంజి పవన్ కళ్యాణ్ గారిని ఇష్టానుసారంగా స్క్రోలింగ్ చేసే పరిస్థితి వస్తారు. అంటే మీ అరాచకానికి అంతు లేదా నేను అడుగుతున్నా. సాక్షాత్తు హోంమంత్రి అనిత, ఒక ఎస్సీ, ఒక దళిత మహిళ, లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేసి ఒక ఆడబిడ్డ, గర్వపడాలి. మన ఇంట్లో ఆడబిడ్డలు ఉంటారు. ఆ అమ్మాయిని గురించి, మేకప్ గురించి మాట్లాడతారా మీరు? ఏమనుకుంటున్నారు? ఎంత గర్వం మీకు? అంటే దిక్కు లేకుండా నీ ఇష్ట ప్రకారం ఆడబిడ్డల్ని అవమానపరిచేట్టుగా మాట్లాడడం, ఇంకొక పక్క ఎక్కడికక్కడ రెచ్చగొట్టడం, ఇంకొక పక్క పోలీసులు నిర్వీర్యం చేసి విధానంతో ముందుకు పోతున్నారు. ఈరోజు అమరావతికి వెళ్ళారు. ఎవరు వెళ్ళమన్నారు మిమ్మల్ని? అక్కడికి కుట్ర చేయడానికి వెళ్ళారు. ఇప్పటికే అక్కడ రైతాంగం బాగా ఎఫెక్ట్ అయ్యారు, కోపంలో ఉన్నారు. 5 సంవత్సరాలు పోరాడారు. రాష్ట్ర రాజధాని కోసం నమ్ముకున్న భూమిని ఇస్తే 5 సంవత్సరాలు వాళ్ళని తిప్పి తిప్పి ఆడబిడ్డలను అవమానించి ఇష్టానుసారంగా చేసి ఇప్పుడేదో రాజధాని కడతా ఉంటే వాళ్ళు బాగుపడతామని హోప్ వస్తే మళ్ళీ ఇష్టానుసారంగా వెళ్ళి కుట్ర పన్నేదానికోసం రెచ్చగొట్టేదానికి పోతే వాళ్ళు తిరుగుబాటు చేశారు. నేను అడుగుతున్నా మిమ్మల్ని, మీ పొట్ట కొడితే మీ కోపం రాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. వస్తుందా లేదా? ఎంత బాధపడ్డారు? రాష్ట్ర అమరావతి రైతులు కష్టపడ్డారా లేదా? సఫర్ అయ్యారా లేదా? 5 ఏళ్లు బాధపడ్డారా లేదా? బాధపడ్డారని చేతులు పైకెత్తండి. మళ్ళీ అదే కుట్ర, అదే పద్ధతి. వీళ్ళు మారరు. నేను అందుకే అన్నాను గొడ్డలి పార్టీ అని. ఈ గొడ్డలి పార్టీ ఎప్పుడైనా రాష్ట్రానికి చేటే. వీళ్ళు మామూలుగా రాజకీయానికి అర్హత లేని వ్యక్తులు. నేను చాలా రాజకీయాలు చూశాను, తీవ్రవాదుల పైన పోరాడాను. కడాన మీరు ఒక్కసారి గుర్తు చేసుకోండి. నా కోసం పోరాడలా, ఆస్తుల్లో తగాదాలతో పోరాడలా. మీ సిద్ధాంతాలు కరెక్ట్ కాదు, దీనివల్ల రాష్ట్రానికి నష్టం, దేశానికి నష్టమని గట్టిగా పోరాడితే 2003లో వెంకటేశ్వర స్వామికి నేను బ్రహ్మోత్సవ సందర్భంలో లాంఛనాలు ఇవ్వడానికి పోతే నా మీదనే 23 క్లేమోర్ మైన్స్ ని బ్లాస్ట్ చేశారు. నా కారును కొట్టాయి. సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దిగి నన్ను కాపాడాడు తప్ప, లేకపోతే ప్రాణభిక్ష పెట్టాడు తప్ప, లేకుంటే అసాధ్యం. అలాంటి వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేస్తారు. కల్తీ నెయ్యితో ప్రసాదం తయారు చేస్తారు. కల్తీ నెయ్యితో అక్కడ ఆయన విగ్రహానికి ఆరతులు ఇవ్వడం, నైవేద్యాలు ఇవ్వడం చేస్తారు. అంటే వెంకటేశ్వర స్వామిని అప్రతిష్ట పాలు చేసి ఇష్టానుసారంగా రాజకీయ లబ్ధి పొందాలని మహిమ తగ్గించాలనుకుంటున్నారు. వెంకటేశ్వర స్వామి కలియుగంలో మనందరినీ ఆశీర్వదించే ఏకైక దేవుడు వెంకటేశ్వర స్వామి. మీకు నమ్మకం ఉందా లేదా అని అడుగుతున్నా మిమ్మల్ని అందరినీ. నమ్మకం ఉందని చేతుల పైకెత్తండి. అలాంటప్పుడు అలాంటి దేవుడికి అపచారం చేస్తే వదిలిపెడతారా అని మిమ్మల్ని అడుగుతున్నా. నేను ఆ మాట మాట్లాడితే నిన్న దొంగ వేషాలు, నామాలు పెట్టుకొని, బొట్లు పెట్టుకొని పూజ చేస్తాడు. ఎవరికి కావాలి ఆ పూజలు? దొంగ తప్పలేదు. ఈరోజు మా ముస్లిం సోదరులు ఉన్నారు. నేను సంఘీభావం కోసం నమాజ్ చేస్తా, వాళ్ళతో కలిసి ఉంటా. అది మత సామరస్యం. చర్చికి పోతా, నమస్కారం పెట్టి వస్తా, వాళ్ళని గౌరవిస్తా. మీరు కూడా అది చేయాలి. అంతేగాని మీ ఇష్టానుసారం దేవాలయాలపైన దాడులు చేసి ఇప్పుడు మళ్ళీ మోసం చేయాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ వంగి నమస్కారాలు పెట్టి
లేకుంటే దేవాలయాలు పూజలు చేస్తే కరెక్ట్ కాదు. ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి చాలా చూస్తున్నా. ఎన్నో సవాళ్లు ఉన్నాయి. అన్ని సవాళ్ళని సంక్షోభాలని తట్టుకుంటూ వస్తున్నా. అన్నింటికంటే మించి మనం గాని ఇంటే కళ్ళార్పకుండా అబద్ధాలు చెప్తానే ఉంటారు, మోసాలు చేస్తానే ఉంటాడు. యామారితే ఏం చేస్తాడో నాకే తెలియదు. అలాంటి నేరాలు చేస్తాడు, ఘోరాలు చేస్తాడు. ఒక పక్క ఘోరాలు నేరాలు జరగకుండా కాపాడుకోవాలి, మీకు న్యాయం చేయాలి, ఇంకో పక్క అభివృద్ధి చేయాలి. ఇది నాకు ఎప్పుడు కూడా, నేను రాజకీయ నాయకులతో పోరాడాను కానీ నేరస్తులు ఉండే రాజకీయ నాయకులతో నేను ఎప్పుడూ పోరాడలేదు. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. అందుకే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. మనది పాజిటివ్ గవర్నెన్స్, వారిది క్రిమినల్ పాలిటిక్స్. ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. రౌడీల్ని తయారు చేస్తున్నారు, గంజాయి బ్యాచ్ని తయారు చేస్తున్నారు, బ్లేడ్ బ్యాచ్ని తయారు చేస్తున్నారు, సంఘ విద్రోహ శక్తుని దగ్గర చేరుస్తున్నారు. ఇదే జరిగితే ఏ ఆడబిడ్డకో రక్షణ ఉండదు, మీ ఆస్తులకు రక్షణ ఉండదు. 5 ఏళ్లు చేసిన అరాచకాలను కరెక్ట్ చేయడానికి నాకు 15 ఏళ్లు పడతా ఉంది. మళ్ళీ ఏమారితే ఏమవుతాం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే చెప్తున్నా, నేను అధైర్యపడను. అధైర్యం నా నరాల్లో ఎక్కడా లేదు. ఎవరైనా సరే తప్పు చేస్తే ఎంతటి వాడైనా సరే వదిలిపెట్టనని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళాలి. గిద్దలూరు లాంటి వెనుకబడిన నియోజకవర్గాల్ని పైకి తీసుకురావాలి. ఇది ఒక మంచి అవకాశం. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుందాం. మీరు ఒకటే కోరుతున్నా, మళ్ళీ మళ్ళీ విజ్ఞప్తి చేస్తున్నా, ఎవరి వల్ల మీ జీవితాల్లో మంచి జరుగుతుందో ఆలోచించుకోండి. ఏ నాయకుడి వల్ల, ఏ పార్టీ వల్ల, ఏ కూటమి వల్ల మీకు ఇవన్నీ అందుతున్నాయో గుర్తుపెట్టుకోండి. అదే సమయంలో ఇవన్నీ గుర్తుపెట్టుకొని ఎక్కడికక్కడ పూర్తిగా సపోర్ట్ చేసి మీరు అండగా ఉండాల్సిందిగా మరొక్కసారి నేను మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. నేను ఏ యాంగిల్లో పోతున్నానంటే, ఇప్పుడే మా అధికార యంత్రాంగం ఇక్కడ అందరూ ఉన్నారు. ఇందులో కూడా నేను మనమిత్ర యాప్ తీసుకొచ్చాను. 1050 సర్వీసులు ఎప్పటికప్పుడు మీకు ఏ విధంగా అందుతున్నాయో మొత్తం చూశాను. ఈ యొక్క మార్కాపురం కొత్త జిల్లా నిన్నే స్టాఫ్ను కూడా ఇచ్చాం. విజయ సునీత కూడా వచ్చారు. నిన్నటి వరకు జిల్లా చూస్తే 26వ ర్యాంకులో ఉన్నారు. కానీ 20 జిల్లాలో 26 ఉన్నారు. నేను అన్ని వాస్తవాలు పెడుతున్నా. జిల్లా స్టాఫ్కి అంతా విజ్ఞప్తి చేస్తున్నా, నేను ప్రజల కోసం పనిచేస్తున్నా, మీకెక్కడా అన్యాయం జరగకుండా చూస్తున్నా. ఒకప్పుడు జీతాలు కూడా సరిగా వచ్చేటి కాదు, గౌరవం కూడా ఉండేది కాదు. ఈరోజు అలాంటి గౌరవాన్ని ఇస్తూ ముందుకు పోతున్నాం. మీరు కూడా చిత్తశుద్ధితో పనిచేయండి. మొత్తం సర్వీసులు చూస్తే 52 సర్వీసుల్లో జిల్లాలో 45 సర్వీసులు బిలో ఆవరేజ్ ఉన్నారు. రాష్ట్ర ఆవరేజ్లో 7 రాష్ట్ర ఆవరేజ్ కంటే ముందుగా ఉన్నారు. ఈ 20 రోజుల్లో చూస్తే జూన్లో 39 సేవలు స్టేట్ ఆవరేజ్ కంటే బిలోలో ఉన్నారు. 11 మాత్రం అబో ఆవరేజ్లో ఉన్నారు. ముందు కంటే బెటర్గా ఉన్నారు. కానీ ఈరోజు అన్నా క్యాంటీన్ మైనస్లో ఉన్నారు. ఇప్పుడిప్పుడు పాజిటివ్లోకి వచ్చారు. వీధి దీపాలు, శానిటేషన్, మెప్మా, పట్టణ ప్రాంతాల్లో పాట్ హోల్స్, డ్రింకింగ్ వాటర్ అన్నిట్లో వెనకనున్నారు. ఇక్కడే పట్టణ ప్రాంతాల్లో డ్రింకింగ్ వాటర్ ఎవరు చూస్తున్నారు? 11% మైనస్లో ఉన్నారు. మళ్ళీ చెప్తున్నా, నేను 2 ఏళ్ల నుంచి మీ యొక్క పనితనాన్ని బేరే చేస్తున్నాను. అన్ని రికార్డులు అప్డేట్ చేస్తున్నాను. నేను ఒకటే చెప్తున్నా, మీకు ఏ ఇబ్బంది ఉన్నా కలెక్టరీ చెప్పండి. ఎక్కడ నిధులు కొరతుంటే ఇస్తాం. నా ధ్యేయం, నా ఆలోచన ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి. దాంట్లో జీరో కాంప్రమైజ్ అని మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నా.